नई रियासत तेलंगाना में महज चंद इब्तदाई सालों में सुल्तान आप की संगीन सूरत हाल को कामयाब के साथ दौरे दूर करना और मिशन भागीरथ जैसे शानदार कामों की कामयाबी के साथ तकमील यकीनन जॉय शेर लाने से कम नहीं है। ताहम वज़ीर आला के चंद्रशेखर राव ने अपने अज़ाइम और पुख्ता इरादों के जरिए मिशन भागीरथ को कामयाबी के साथ तकमील करते हुए रियासत के हर घर को पाक व साफ पानी नालों के जरिए फराहम करना वाकई के सियार हुकूमत का काबिल सत्ताइश इक़दाम है। इन ख्यालात का इजहार रियासती असेंबली में चीफ वेब व रुकन असेंबली जी सुनीता महेंद्र रेड्डी ने आज तासीस तेलंगाना के जश्न के मौके पर हल्के असेंबली गजवेल में शामिल मोजे मंगूल जिले सिद्दीपेट के मल्ला सागर जखीरा आब में मुनाकिदा तकरीब को मुखातिब करते हुए किया। तकरीब में रुकन असेंबली जंगांव मुत्ती रेड्डी यादगिरी रेड्डी, सदर नशीन जिले परिषद रोजा शर्मा, जिले कलेक्टर प्रशांत जीवन पाटिल, सदर नशीन रियासती जंगलात व माहौलियात कॉरपोरेशन वी प्रताप रेड्डी और दूसरे कायदीन मौजूद थे। अपना सिलसिला खिताब जारी रखते हुए रुकन असेंबली जी सुनीता महेंद्री ने बताया कि रियासत तेलंगाना में मिशन भागीरथ की कामयाबी के बाद मुल्क के दूसरे रियासतें भी मिशन भागीरथ के तर्ज पर काम करने के ख्वाह हैं। निजी ज़मन में बेशतर रियासतों से अवामी नुमाइंदे, सरकारी अहदेदारों तेलंगाना के मुख्तलिफ इलाकों बिलखुसूस गजवेल का मुतालियाती दौरा करते हुए मालूमात हासिल कर रहे हैं, जो इस बात का मजहर है कि रियासत तेलंगाना और गजवेल अवामी मुल्क के अवाम के लिए मिसाली नमूना रोल मॉडल है। వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, సో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమై 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా జరుపుకుంటున్న దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉత్సవాల్లో భాగంగా మంచినీటి పండుగను కూడా జరుపుకుంటున్నాం కాబట్టి మరి మంచినీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వచ్చి అందరం కలుసుకోవడం చాలా సంతోషం। ఈ కార్యక్రమం ద్వారానైనా వివిధ జిల్లాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కలుసుకోవడం, మన అధికారులందరినీ కలుసుకోవడం చాలా సంతోషం। మరి మా విషయానికి వస్తే ఆలేరు నియోజకవర్గం, మా నియోజకవర్గం నుంచి మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, మా ఎంపీపీలు, మా జెడ్పీటీసీలు, మా మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు వచ్చినారు। మేము రావడానికి గల కారణం ఏంటంటే ఆలేరు నియోజకవర్గానికి, అటు భువనగిరి నియోజకవర్గానికి మరి మాకు గతంలో అంటే ఇప్పటి వరకు కూడా గన్పూర్లో ఏం మండలం అన్నది, గన్పూర్ ఎక్కడ, కోమటి బండ దగ్గర ఉన్న WTP ద్వారా అక్కడున్న నీటి శుద్ధి కేంద్రం ద్వారా మాకు నీళ్ళు వస్తూ ఉన్నాయి। అదే కేంద్రానికి HMWS కూడా కనెక్ట్ అవ్వడం వల్ల హైదరాబాద్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది, హైదరాబాద్ అవసరాలు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి। కాబట్టి మాకు 3 సంవత్సరాల క్రితమే కాస్త ఈ మంచినీటి సరఫరాలో, భగీరథ సరఫరాలో కాస్త ఇబ్బందులు వచ్చినాయి। అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కేసీఆర్ గారు దాన్ని నేను పరిశీలించి మీకు మంచి నిర్ణయం తీసుకొస్తానన్నారు। అదే మాట ప్రకారం HMWS వాళ్ళు వాటర్ ఎక్కువగా డ్రా చేసుకోవడం వల్ల WTP నుంచి మాకు నీటి సరఫరా తక్కువయ్యేది। సో అందుకోసం ప్రత్యేకంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు, సిద్దిపేట మున్సిపాలిటీకి, అదేవిధంగా జనగామ జిల్లాలో ఉన్న 2-3 మండలాలు కలుపుకొని ఒక ప్రత్యేకంగా ఒక WTP నిర్మాణం చేయిస్తాము, తద్వారా మీకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా సరఫరా చేయిస్తామనే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు। వారి మాట ప్రకారం ఈరోజు మరి పనులు కూడా పూర్తయిపోయినాయనే భావిస్తూ ఉన్నాం। మరి మా ప్రాంతానికి వచ్చే నీళ్లు ఎక్కడ శుద్ధి అవుతున్నాయి, ఎట్లా శుద్ధి అవుతున్నాయి అనే విషయాలు మా సర్పంచులకు, మా ఎంపీటీసీలకు, మా ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాస్తవంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ డయస్ కానీ ఇంతమంది ఇక్కడ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు। దశాబ్ది ఉత్సవాలు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం అన్నప్పుడే నా నియోజకవర్గానికి సంబంధించిన రివ్యూ మీటింగ్ పెట్టుకొని డైలీ ప్రోగ్రామ్స్, ఈ 21 రోజుల కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా నిర్వహిస్తాం, ఎట్లా నిర్వహిస్తాం అనే దాని మీద మరి మా ప్రజాప్రతినిధులు, మా జిల్లా అధికారులతోని రివ్యూ పెట్టినప్పుడు నేను అన్నాను, అక్కడక్కడ కొన్ని గ్రామాలలో మంచినీళ్ళు అనుకున్నంతగా మనం ఇవ్వలేకపోతున్నాం, బోర్ వాటర్ కూడా వాడాల్సిన పరిస్థితి వచ్చింది, ఎండాకాలం వచ్చింది కాబట్టి ఊర్లలో జరుపుకున్న మనం ఆలేరు వాళ్ళం మాత్రం అందరం కలిసి WTP చూడడానికి వెళ్దామని చెప్పి నేను ప్రతిపాదన చేసి అందరు కూడా బాగుంటుంది మేడం తీసుకెళ్దామని మా RWS SC గారు, ఈ గారు కూడా తప్పకుండా పోదామనే మాట అన్నారు। సో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని హరీష్ రావు గారికి మన మంత్రి గారికి వెంటనే ఫోన్ చేసి చెప్పిన
సార్ ఇట్లా మీ దగ్గర డబ్ల్యూటీవీ చూడడానికి మేము వద్దాం అనుకుంటున్నాం అంటే వెల్కమ్, నేను ఏర్పాట్లు చేస్తా, మీరు రండి అని చెప్పారు. సో ఆ మాట ప్రకారం నేను అనుకున్నానంటే ఆలేరు వాళ్ళమే వస్తున్నాం అనుకున్నాను, నాకు తెలియదు ఇంతమంది ఇక్కడ ఉంటారని. ఐ గాట్ రియలీ సర్ప్రైజ్డ్. ఇక్కడికి వచ్చినాక మా అన్న యాదవ్ రెడ్డి అన్న చాలా కూలంకుషంగా నీళ్ళ గురించి, ఇక్కడ ఉన్న అవసరాల గురించి, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, గతంలో సిద్దిపేటలో స్టార్ట్ అయిన ఈ భగీరథ ప్రయత్నం, అదేవిధంగా నాకంటే నేను రాకముందు నుంచే మన శాసనసభ్యులు, జనగామ శాసనసభ్యులు వారు కూడా మాట్లాడారు. మరి ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, మన కలెక్టర్ గారికి, ఒంటరి ప్రతాప్ రెడ్డి అన్న అందరికీ కూడా పేరు పేరున మళ్ళొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డబ్ల్యూటీపీతో పాటు మల్లన్న సాగర్లో చూపిస్తా అని తీసుకొచ్చాను మా వాళ్ళని. సో ఇక్కడి నుంచి భోజనం చేసి మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ రియలీ వీఆర్ ప్రౌడ్ టు సే దట్, అంటే ఈ కాలంలో మనం ఇక్కడ ఉండడం మన అదృష్టం అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మా యాదాద్రి దేవాలయానికి వచ్చిన వాళ్ళు చాలామంది మహారాష్ట్ర నుంచి ఇప్పుడు చాలామంది వస్తున్నారు. సో వాళ్ళు వచ్చి టెంపుల్ చూసిన తర్వాత నేను వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏదో ప్రసాదాలు, మంచినీళ్ళు అవి ఏర్పాటు చేసిన తర్వాత